వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. శిశు వికాసం మరియు పెడగాజీ ప్రాక్టీస్ బిట్స్. శశికాంత్ యొక్క శారీరక వయసు 10 సంవత్సరములు, అతడి మానసిక వయసు 4 సంవత్సరములు. అయినా అతని ప్రజ్ఞాలబ్ధి ఆప్షన్ 2 సగటు కంటే తక్కువ. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎర్ర లైటు వెలగగానే ఆగాలి అని నేర్చుకున్న పునీత్ ఆకుపచ్చ లైటు వెలిగితే వెళ్ళాలి అని కూడా నేర్చుకున్నట్లయితే పావ్లోవ్ ప్రకారం ఆప్షన్ 4 విచక్షణ. నెక్స్ట్ వన్, ఏదైనా ఒక అంశాన్ని విడివిడి భాగాలుగా నేర్చుకునే కంటే మొత్తంగా నేర్చుకుంటేనే సమగ్ర జ్ఞానం లభిస్తుందని చెప్పే వాదం ఆప్షన్ 3 గెస్టాల్ట్ వాదం. నెక్స్ట్ వన్, బుక్స్ అనే పదానికి బహువచనంగా బుక్స్ అని నేర్చుకున్న సూర్య ఫర్నిచర్ అనే పదానికి బహువచనం ఫర్నిచర్స్ అని చెప్పడం ఏ బదలాయింపు? ఆప్షన్ 1 ప్రతికూల బదలాయింపు. సహభాగి నాయకునిలో ఈ లక్షణం ఉండదు. ఆప్షన్ 2 ఇతరుల మాటకు విలువనివ్వరు. నెక్స్ట్ వన్, స్వంత అభిప్రాయాలు సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు సిరామరకల పరీక్షలో దేనికి సంబంధించినవి? ఆప్షన్ 4 మౌలికాలు. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు? ఆప్షన్ 1 విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం క్రింది వాటిలో పాఠశాల నిర్వహణ కమిటీ విధి కానిది? ఆప్షన్ 3 సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా మరో వనరు నుండి నిధులను సేకరించడం. నెక్స్ట్ వన్, వాలీబాల్ ఆడు విద్యార్థుల ప్రవర్తన తెలుసుకోవాలనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వారితో కలిసి ఆడుతూ విద్యార్థుల ప్రవర్తనను గమనించడం ఏ పరిశీలన? ఆప్షన్ 4 సంచరిత పరిశీలన. 4వ తరగతి చదువుతున్న రమేష్ అనే విద్యార్థి చదువులో వెనుకబడుచున్నట్లయితే దానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది? ఆప్షన్ 2 వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ వన్, పెరుగుదల లక్షణం కానిది? ఆప్షన్ 1 జీవిత కాలమంతా జరుగుతుంది అనేది పెరుగుదల లక్ష్యం కాను. నెక్స్ట్ వన్, వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం వరుసగా నేర్పే నియమం? ఆప్షన్ 2 వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు విద్యార్థులు తాను బోధిస్తున్న పాఠ్యాంశం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారని తెలుసుకోవడానికి మధ్య మధ్యలో విద్యార్థులను ప్రశ్నలు వేసి మూల్యాంకనం చేస్తున్నాడు. ఇది ఏ రకమైన మూల్యాంకనం? ఆప్షన్ 4 రూపణ మూల్యాంకనం. నెక్స్ట్ వన్, చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి జట్టు ఆటల పట్ల ఇష్టాన్ని చూపించే దశ? ఆప్షన్ 2 బాల్య దశ. నెక్స్ట్ వన్, పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్ అని కౌమార దశను గురించి చెప్పినది? ఆప్షన్ 1 స్టాన్లీ హల్. నెక్స్ట్ వన్, భాషా వికాసానికి అవరోధం కానిది? ఆప్షన్ 3 మంచి అధ్యయన అలవాట్లు. నెక్స్ట్ వన్, 2వ వయోస్థాయి మధ్య బాల్య దశ వికాస కృత్యం? ఆప్షన్ 3 చదవడం, రాయడం, గణితం చేయుటకు అవసరమైన మూల సూత్రాలు నేర్చుకొనుట. నెక్స్ట్ వన్, హోంవర్క్ చేయని 4వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించాడు. అప్పటి నుంచి విద్యార్థి హోంవర్క్ చేయకుండా ఉండటం మంచిది కాదు అని తెలుసుకున్నట్లయితే ఆ విద్యార్థి కోల్బరువు ప్రకారం ఏ స్థాయిలో ఉన్నట్లు? ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ వన్, అభిరుచి లక్షణం కానిది? ఆప్షన్ 3 అభిరుచులను మాపనం చేయలేము అనేది అభిరుచి లక్షణం కాదు. నెక్స్ట్ వన్, విఠల్ ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల మేధావి, ఇతనిలో అభివృద్ధి చెందిన రంగం? ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ వన్, 4వ తరగతి చదువుతున్న సుందర్ మాటలను, భావాలను, నమూనాలను, సంఖ్యలను అర్థం చేసుకొని నేర్పుగా ఉపయోగిస్తున్నట్లయితే తారండైక్ ప్రకారం అతను కనబరుస్తున్న ప్రజ్ఞ? ఆప్షన్ 2 అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, శాబ్దిక పరీక్షలు డాష్? ఆప్షన్ 1 చదవడం, రాయడం వచ్చిన వారికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, పునఃస్మరణ గుర్తింపు ద్వారా తెలుసుకునే ప్రవర్తన అంశం? ఆప్షన్ 3 ధారణ. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి తన స్నేహితుల పుట్టినరోజులు 10వ తరగతి వంటి చదువులు పూర్తయిన తర్వాత
సంవత్సరాలు గుర్తుంచుకోవడం ఏ స్మృతి? ఆప్షన్ 1 దీర్ఘకాలిక స్మృతి. నెక్స్ట్ వన్, విద్యార్థులలో మానసిక ఆరోగ్యం పెంపొందాలి అంటే ఒక ఉపాధ్యాయునిగా పాఠశాలలో దీనిని అవలంబించడం సరికాదని పేర్కొంటావు. ఆప్షన్ 2 విరామం లేకుండా విద్యార్థులను చదివిస్తూ మంచి మార్కులు తెచ్చుకోవాలి అనడం.